నెక్స్ట్ స్టెప్, ఈ టైంలో ఒక జింక కడుపుతో ఉంది. ఇదంతా భాగవతం అండి, ఎవరు మాట్లాడకుండా వినండి. కడుపుతో ఉన్న జింక ఓ పులి గర్జన వినపడింది. భయంతో అది నదికి మధ్యాహ్నం పూట వచ్చినటువంటి భరతుడు అప్పుడే సంధ్య వార్చుకుందామని చెప్పి స్నానం చేశాడు. ఈ జింక అటువైపు గట్టు మీదకి దూకింది. ఈ కడుపులో ఉన్న పిల్ల నీళ్ళలో పడిపోయింది. తల్లి అటువైపు వెళ్ళి చచ్చిపోయింది. ఏమంటే మనమే ఉన్నామండి, మనం అంతా మామూలు వాళ్ళం, సామాన్యులం. అది అలా కొట్టుకుపోతుంటే మనం ఏమంటామండి? అయ్యో అంటామా? మన చేతిలో ఉంది, తీసుకుంటామా లేదా? మరి అంత మహాత్ముడు కదా భరతుడు, అయ్యో అని తెచ్చి గట్టు మీద పెట్టాడు. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్కి ఫోన్ చేయాలి? పవన్ కళ్యాణ్కి ఫోన్ చేయడం కుదరదు, ఎందుకంటే అప్పటికి ఆయన అటవీ శాఖ మంత్రి కాదు, ఈయనే రాజుగారు వదిలేసి వచ్చాడు కదా. అందుకని ఈయన ఏం చేశాడు? పాపం ఎవరు లేనిది అని ఈయనే దాన్ని చూసుకుంటూ ఉన్నాడు. ఇది ఆయన నాకడం, ఈయన దాన్ని సాకడం, హిందీలో చెప్తే దేకడం, చూసుకోవడం. ఇది సరిపోయింది. ఇలా రోజులు గడిచిపోతుంది, అది అలా పెరుగుతుంది. ఏదో లేత గడ్డి పెడుతున్నాడు, అలా 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 పెరుగుతుంది అది. ఈయన కళ్ళు మూసుకుంటే ఇది వరకు ఏ శ్లోకం వచ్చేదండి? ఇందా పాడేమా? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అన్ని లోకాలకి నాదుడైనటువంటి వాడు, మన సంసారం నుంచి బయటపడేసేటువంటి వాడు ఆయన అయినటువంటి విష్ణువుని నేను భజిస్తున్నాను. వందే విష్ణుం భవభయహరం అంటున్నాం. ఆ విష్ణువుని మనం ఇక్కడ సేవిస్తున్నాం. అమ్మవారి సైతంగా కజ్జపుని మనం చక్కని కీర్తన పాడుకుందాం. అయితే ఈయన అలా చక్కగా శంఖ చక్ర గదా పద్మాలతో విష్ణువుని దర్శిస్తున్నటువంటి ఆల్రెడీ స్థాయికి వచ్చాడే అటువంటి భరత మహారాజు ఇప్పుడు కళ్ళు మూసుకున్నాడు. ఓం నమో నారాయణాయ అని అలా రమిస్తూ ఉండవలసిన వాడు అని చూస్తున్నాడు. ఎవరు వంక? నేను శ్రీలంక వెళ్ళినప్పుడు అన్నాను, శ్రీలంకలో మొదటిసారి వెళ్ళినప్పుడు అక్కడ జింకలు మన ఊళ్ళో మేకలు తిరుగుతాయి. అదృష్టం ఏంటంటే మన దేశంలోలాగా పొట్లాలు పట్టుకుపోరు వాటిని, ఏవో పెడతారు. మేము కూడా బన్నలో బిస్కెట్లు పెట్టాం వాటిని. కోతులు, ఈ జింకలు, మేకలు, ఆవులు, పక్షులు అన్నీ కలిసి ఉంటాయి, అక్కడ ఆడుతుంటాయి. నేను అక్కడ వచ్చిన వాళ్ళతో అన్నా, బికాజ్ ఆఫ్ ది జింక సీతాకి ఏమిటో లంక. అవునా? జింక వల్లనే కదా లంక వచ్చింది సీతాదేవి. సరే, ఇక్కడ ఈయన మనస్సులో ఓం నమో నారాయణ అంటే ఇదివరకు ఎవరు కనబడేవారు? నారాయణ. ఇప్పుడు జింక. ఈయన నూనె మళ్ళీ మనస్సును ఎలా అనుకుని ఓం నమో నారాయణాయ. ఆల్రెడీ దైవత్తి అయిపోయిందిగా. ఈయన మనసులో అనుకుంటాడు, పాపం అది తల్లి లేని పిల్ల, నేను తప్పితే దానికి ఎవరున్నారు అని మళ్ళీ ఇలా చూశాడు. ఏవైతే అయింది మళ్ళీ ఓం నమో నారాయణాయ. అసలు దానికి ఎప్పుడైనా కోపం వస్తే తన వాడి కొమ్మలతో నన్ను ఇలా పొడిచేది. ఇప్పుడు ఎవరి ధ్యానంలో ఉన్నాడు ఈయన? మంగళం. మళ్ళీ అనుకుంటున్నాడు ఓం నమో నారాయణాయ. మళ్ళీ ఇలా చూస్తాడు. అసలు అది లేకపోతే నేను ఎలా బతుకుతాను? అది నా పెద్ద కుమారుడు. అంటే పెద్ద కుమారుడా? అసలు కొడుకులు అందరినీ వదిలేసి వచ్చాడా? రాజభోగాలు వదిలేసి వచ్చాడా? ఇది పెద్ద కుమారుడా? మాయ ఎటువంటిదో చూడండి. ఇలా అనుకుని మనస్సు ఇంకా నిలవలేదు. అది లేకపోతే నేను జీవించలేను అనే స్థితికి వచ్చాడు. ఈ ధ్యానం వదిలేశాడు అంతే. దాన్ని వెతుక్కుంటూ ఆ వెన్నెల వెలుగులో ఆ జింక యొక్క పాదముద్రలు వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. కానీ కాలం దొంగవాడు చెప్పకుండా వచ్చినట్లుగా మరణం కూడా చెప్పకుండా వచ్చేసింది. ఈయన అలా వెళ్తున్నాడు.
ఏదో రాయి తట్టుకుంది, ఠాక్ పడిపోయాడు. పడిపోగానే ఓ గోతిలో పడ్డాడు. అక్కడ పెద్ద బండ తలకి తగిలింది. ఠాప్ పుచ్చకాయనే గుమ్మడికాయ నేలకేసి కొడితే ఎలా పగులుతుందో అలా పగిలిపోయింది. ఇప్పుడు ఎవరున్నారు ఆయన మనస్సులో? ఇలాగా అందమైన మోము కలిగినటువంటి నారాయణుడు ఉన్నాడా? మన గోపాల స్వామి లాంటి అందగాడు ఉన్నాడా? రాముడు లాంటి నగుమోమ ఎవరున్నారు? బంక అంటుకున్నట్టు అంటుకుంది జింక. ఈయన మనసు నిండా జింక ఉంది. ఈయన చనిపోయాడు. భగవద్గీతలో 8వ అధ్యాయం 6వ శ్లోకం. నేను మళ్ళీ 20 రోజుల తర్వాత వస్తాను కదా, అప్పుడు మీరు అప్పచెప్పాలి. ఇప్పుడే చెప్తున్నాను. అందరు చెప్పండి, నమస్కారం మొదలుపెట్టి. ఎం వాపి. నేను అప్పుడు 1 2 3 అనగానే చెప్పాను ఈ శ్లోకం. 20 రోజులు 20. ఇఫ్ యూ డోంట్ లెర్న్ యూఆర్ 420. ఎందుకంటే చెప్పండి నేను, మరి కోపం వస్తుంది. ఓకేనా? 20 డేస్లో ఒక శ్లోకం నేర్చుకోకపోతే మనం ఎందుకు ఇంకా? ఎం వాపి. చెప్పింది కూడా చెప్పరా? ఏమన్నా ప్రసాదం పెడుతున్నారా చక్రవర్తి గారు? పెడుతున్నాను, చెప్తున్నాడు మాత్రం. చెప్పండి. ఎం వాపి. చూసారా, ప్రసాదం పెట్టబడి గడ్డి పెడితే వెంటనే సౌండ్ అవుతుంది. ఎం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. అర్థం చెప్పాలిగా. ఎం వాపి స్మరన్ భావం అంటే మరణ సమయంలో నువ్వు దేన్ని స్మరిస్తావో అదే నువ్వు అవుతావు వచ్చే జన్మలో. ఏం స్మరణ చేస్తున్నాడు ఈయన? జింక. ఈయన ఏమయ్యాడు? ఇంత తపస్సు చేసి ఇంత రాజుగారు ఏమయ్యాడు? ఇప్పుడు జింక అయిపోయాడు. ఇంత తపస్సు చేసి జింక అయిపోయాడు. కానీ పుణ్యం మరి వ్యర్థం కాదు కదా. జింకై పుట్టిన తర్వాత ఓహో ఈ మిస్టేక్ చేశాను, ఇంకా నేను ఎవరితో కలవకూడదు. జింకకి ఒక లక్షణం ఏమిటంటే నీళ్ళల్లో ఇలా చూసుకుంటుంది తన అందాన్ని. ఆ పాట పాడుతుంది. ఏం పాడుతుంది? అందంగా లేనా అసలేం బాగోలేనా సాంగ్ పాడుకుంటుంటుంది. దానికి అదో సరదా. వేరే జింకలు వస్తే కొమ్ములతో ఇలా కొట్టుకుంటుంది. ఆ కొమ్ములు చిక్కుబడి జింకలు అలాగే చచ్చిపోతుంటాయి అనుకోండి, అది వేరే. కానీ ఈ జింక జ్ఞానం కలిగిందిగా, అందుకని ఏ జింకతోనూ కలవదు. పచ్చివి తింటే శరీరం మీద ప్రేమ పెరుగుతుందని ఎండుటి ఆకులు తినేది, ఆశ్రమాల చుట్టూ తిరిగేది. ఇందాక చూడండి, మన బ్రాహ్మణులందరూ చక్కగా ఎంత చక్కగా పారాయణ చేశారు చూసారా అండి? అది వింటూ ఉండాలి. మనం నోరు తిరిగి చెప్పలేకపోయినా మనం వింటూ ఉంటే లోపల మన చిత్తం అంతా శుద్ధి అయిపోతుంది. సరే, మొత్తానికి ఆయన ఆ ఎండుటాకులు తింటూ ఆశ్రమాల చుట్టూ తిరుగుతూ దీన్ని తొందరగా బకెట్ దాన్ని వెకెట్ చేసేసాడు. అంటే ఏంటి? వదిలేశాడు. కానీ మోక్షం పొందాలంటే వేరే శరీరంలోంచి పొందలేము. ఎలా పొందాలి? కేవలం మానవ శరీరం నుంచి మాత్రమే ఇది పొందాలి. అందుకని ఆయన ఈ చేసిన మిస్టేక్ వలన జింకలా పుట్టాడు. కానీ ఆ పుణ్యం ఉంది, ఈ బ్యాలెన్స్ అవ్వాలి. అందుకని ఒక మంచి సద్బ్రాహ్మణుడి ఇంట్లో, వేద పండితుడి ఇంట్లో కుమారుడిగా పుట్టాడు. 4వ వాడు 5వ వాడు. పాప ఆయన ఏదో వేదం నేర్పిద్దాం అనుకున్నారు, ఏదో మన చక్రవర్తి గారు అనుకున్నారు. వాడు చక్కగా తయారయ్యాడు. సరే, ఆయన పుణ్యము వాళ్ళ పెద్దల ఆశీర్వచనం, వాడికి ఉన్న తీవ్రత చక్కగా. కానీ అక్కడ వాళ్ళ నాన్నగారు ఎంత చెప్పినా ఏం చేసినా ఈ పిల్లవాడు అంటే ఎవరైతేనో జడ భరతుడు. ముందేమో భరతుడు, ఇప్పుడేంటి జడం అంటే అర్థం ఏంటి? ఒరే ఎన్నిసార్లు చెప్పాలా నీకు అని అరుస్తుంటాం కదా మనం. ముద్దురా చెప్ప అంటుంటాం కదా. జడము అంటే కదలదది, జడ పదార్థం అంటుంటాం కదా. ఈయనకి అన్నీ తెలుసు, ఆల్రెడీ దెబ్బలు తినేశాడు కదా. ఓసారి అయిందిగా, నోరిప్పితే ఖచ్చితంగా ఎవడో ఒకడు మనని తగులుకుంటాడు. అందుకని నోరిప్పను అని డిసైడ్ అయిపోయాడు. ఎవరితో కలవడం. రోబో సినిమా చూసారా అండి? అంతే, రోబో మాదిరి
ఏమన్నా చెప్పేవరా ఇది అక్కడ పెడతాడు అంతే. భాగవతంలో చెప్తారు, మృష్టాన్నమైన కానీ గదాన్నమైన కానీ మంచి రకరకాల వేడివేడిగా పెట్టా తింటాడు, నిన్నది పెట్టా తింటాడు, మాట్లాడు ఏదో చెప్తే చేస్తాడు. ఇలా పెరిగాడు. వాళ్ళ నాన్నగారు చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఈయన లోపల మాత్రం ఎడతెగకుండా భగవన్నామం చేస్తూనే ఉన్నాడు. అందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద. ఇదే పుణ్యం, ఇదే రక్షిస్తుంది, ఇదే మనతో వస్తుంది. ఈయన లోపల ఇలా భగవన్నామాన్ని చేసేస్తూ ఉన్నాడు, చాలా తీవ్రంగా ఉన్నాడు. వాళ్ళ అన్నగారులు ఈయన్ని ఏ పని చెప్తే ఆ పని చేస్తూ ఉండేవాడు, ఒక బొమ్మలాగా, ఒక రోబోలాగా. వాళ్ళ అన్నగారు ఒరే పొలంలో కంచె మీద కూర్చో ఆ పక్షులను తరుము అన్నారు. కూర్చున్నాడు అంతే, ఏదో తరుగుతున్నాడు, బొమ్మ చేసినట్టు చేస్తున్నాడు. దొంగలు కాళికాదేవికి బలి ఇవ్వాలని ఈయన పట్టుకుపోయారు. పీత వస్త్రము అంటే ఇదిగో పసుపు వస్త్రం వేసేసారు. తర్వాత తలకాయ వంచు అన్నారు. తర్వాత ఏమవుద్దండి, ఇక్కడ వంచు అంటే ఏదో మన చక్రవర్తి గారు మదనో అక్షతలు వేస్తాడు. అక్కడ వంచు అంటే ఏంటి, ఇక తెంచు అంతేనా. ఈయన ఏమాత్రం ఇంకో ఆలోచన లేదు, తలంచేశాడు. వాళ్ళు గొడ్డలు ఎత్తేసారు. నెక్స్ట్ వేసేయాలి కదా, నెక్స్ట్ జరగాల్సింది అదే కదా. వెంటనే నా వెనకాల మాట్లాడకండి సార్, రాధాకృష్ణ గారు ఆయన వాయిస్ తగ్గించమని చెప్పండి ప్లీజ్. గుసగుసలు ఉండాలి నాన్న, మామూలుగా నేను వెళ్ళిపోయాక మాట్లాడు, మామూలు గుసగుసలు నాన్న ప్లీజ్. సో ఈయన తల అలా పెట్టాడు, వాళ్ళు గొడ్డలు ఎత్తారు. ఈయన వేసే లోపల కాళికాదేవి ఆ గొడ్డలు తీసుకుని వీళ్ళందరినీ వేసేసి, ఎవరు వీళ్ళంతా కాళికాదేవి భక్తులు, కాళీ బై హ్యాండ్ ఆఫ్ కాళీ. ఏమన్నా అర్థమైందండి, 2 కాళీని చెప్పాను నేను. కాళికాదేవి భక్తుల్ని కాళికాదేవి వేసేసింది. ఏమండి ఎవరైనా అలా వేసేసి మన రక్షిస్తే మనం ఏం చెప్తామండి, చాలా థ్యాంక్స్ అంటామా? ఈయనకే స్పృహ లేదు. అక్కడ అమ్మ, ఈయన బొమ్మ, వెళ్ళిపోయాడు అంతే బొమ్మలాగా. రహుగండ అని ఒక రాజు పల్లకీలో వెళ్తుంటే ఈయన వాళ్ళకు బోయి తక్కువ వచ్చాడు. బోయి అంటే ఈ పల్లకీ మోసేవాడు. ఇలా రా అన్నారు, వచ్చాడు, పట్టుకో అన్నారు, పట్టుకున్నాడు. ఈ పల్లకీ ఇలా ఊగిపోతుంది. ఆయన తెర తీశారు. ఏమిటా సరిగా నడవండి అంటే, వీడు కొత్తోడండి, వీడు గెంతులేస్తున్నాడండి అన్నారు. ఏరా సరిగా నడు, యమధర్మరాజు ప్రాణుల్ని హింసించినట్లు నిన్ను హింసిస్తాను జాగ్రత్త అన్నారు. ఆయనకేమి ఎక్కదు, మళ్ళీ గంతులేస్తున్నాడు. గంతులు ఎందుకు వేస్తున్నాడు, కింద చీమలు అవి ఉన్నాయి, అవి చచ్చిపోతాయని ఆయన జంప్ చేస్తున్నాడు. మరి దయ కలిగిన హృదయం కదా, సాధువర్తనం. సో మొత్తానికి ఆయన మళ్ళీ తెరచేశాడే, నేనెవరో తెలుసా అన్నాడు. ఎవరు? అప్పుడు నోరు తెరిచాడు. పుట్టాక ఓ 40-50 ఏళ్ళకి ఆయన నోరు తెరిచాడు. అప్పటిదాకా లోపల ఎంత తపస్సు చేశాడు ఆయన, ఎంత నామస్మరణ చేశాడు, ఎంత సాధన చేశాడు. ఆ వాక్కు అగ్ని ఆయన మాట్లాడుతుంటే చురకత్తుల్లా తగులుతున్నాయి. ప్రాణుల్ని యమధర్మరాజు హింసించినట్లు హింసిస్తారా? తప్పు ఎవరు చేశారు? నువ్వే అన్నాడు. నేనా? పల్లకి ఎవరు మోసారు? భుజాలను ఎవరు మోస్తున్నారు? నడుముని ఎవరు మోస్తున్నారు? మోకాళ్ళని ఎవరు మోస్తున్నారు? కాళ్ళు. ఎవరు తప్పు అన్నాడు. బాబోయ్ ఇన్ని లాజిక్లు అడుగుతున్నాడు ఈయన, ఎవరో మహాత్ముడు అని వాడు కింద దిగిపోయాడు. ఆ రఘుగండి కింద దిగి, మహాత్మా మీరు ఎవరండి అన్నాడు. నువ్వెవరు? ఒక స్టేట్కి సీఎంవి అంతేనా, మా అయితే వార్డు మెంబర్, నేను ద హోల్ యూనివర్స్కి రూలర్, నా పేరు మీద నడుస్తుంది ఇది, అవునా అని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. పులహుడు ఆశ్రమానికి వెళ్తున్నావు. ఎందుకు? అదే భగవంతుడి గురించి తెలుసుకుందాం. భగవంతుడి గురించి మళ్ళీ తెలుసుకో, కంగారు లేదు, నువ్వెవరో తెలుసుకో ముందు అని ఆయనకు ఉపదేశం ఇచ్చి ఆయన వైకుంఠానికి వెళ్ళాడు. అందుకని మనం అందరం కూడా ఒక్కసారి చెప్పండి, అధాతో బ్రహ్మ జిజ్ఞాస, అధాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే అర్థం ఏంటి?
నేను ఎవరు? ఈ ప్రశ్న మనకు రావాలి. మనం ఓ కులంతోనో, ఓ పార్టీతోనో, డబ్బులతోనో, పదవితోనో మనని మనం ఎప్పుడూ పోల్చుకోకూడదండి. ఇది కాలిపోయే శరీరం కదా. కట్టెలు పెడితే మట్టిగా మారిపోతుంది, కట్టెల్లో కట్టిగా మారిపోతుంది, నీళ్ళల్లో కరిగిపోతుంది. కాబట్టి ఇది మనం కాదు, ఇందులో ఉన్నది మనం. ఇప్పుడు చూడండి, నాకు పెద్ద సీట్ వేశారు, నాదా? మీ కుర్చీలు మీవా? కాదు కదా. మీరు ఆ కుర్చీని విడిచి వెళ్ళేటప్పుడు, నేను ఇంత దీన్ని వదిలి వెళ్ళేటప్పుడు పోచున్నావా అనే సాంగ్ ఏం పాడం మనం. అసలు బాధ ఏముండదు, వస్తానా అని వెళ్ళిపోతాం, ఏం ఫీల్ అవ్వం. అవునా? ఎందుకు ఫీల్ అవ్వం? ఇది మనకి కూర్చోవడానికి ఇచ్చారు అంతే. అలాగే ఇది కూడా కూర్చోవడానికే ఇచ్చారు. ఎవరు కూర్చోవడానికి? ఆత్మ కూర్చోవడానికి. అవునా? కాబట్టి మనం అందరం కూడా తెలివిగా ఉండాలి. దీన్ని వాడుకుంటామా? ఏమంటే దీన్ని వాడుకున్నామండి, దీన్ని కూడా వాడుకోవాలి. దీన్ని వాడుకుని ఆయన్ని పాడుకుని, ఏమిటి? దీన్ని వాడుకుని ఆయన్ని పాడుకుని, ఆయన్ని వేడుకుని ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. మనం రివర్స్గా వెళ్ళాం. ఏం చేస్తాం మనం? ఆయన్ని వాడుకుని ఆయన్ని వాడుకుందాం కాదు, ఆయన వాడుకోవడానికి కాదు, ఆయన్ని పాడుకోవాలి. ఎలా పాడుకోవాలో చెప్పారు, చక్కగా పాడుకుందామా? పాడుకుందామా? గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు ఆవల నీవల నోరగుమ్మలుగా ఆడుదమీతని పాడుదము గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు సత్యము సత్యము సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు సత్యము సత్యము సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు ప్రత్యక్షమిదే ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల అత్యంతము శరణనరోయితని అత్యంతము శరణనరోయితని గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు ఆవల నీవల నోరగుమ్మలుగా ఆడుదమీతని పాడుదము. ఇది ఒక చరణమే. ఎందుకు పాడంటే నేను పాడించాలనుకుంటే అమ్మవారి కీర్తన పాడించే వెళ్తాను, అనుమానం లేదు. ఎందుకు పాడానంటే అక్షర లక్షల జపం చేశారు. ఎన్నాళ్ళు పట్టింది చక్రవర్తి గారు? 6 నెలలు. ఎన్ని లక్షలు? 8 లక్షలు. అష్టాక్షరి 8 లక్షలు చేయడానికి 6 నెలలు పట్టింది. ఎంత తపఫలం ఉంది! అలా కదండి. అందుకే కదా శాస్త్రం ఏం చెప్పింది తెలుసా? అర్చకోహి స్వయం విష్ణు చరరూపీ న సంశయ. అంటే అర్థం ఏంటి? లోపలున్న విష్ణువు కదలడు, ఇక్కడ విష్ణువు కదులుతాడు. అర్చకుడు అంటే విష్ణువే, ఆయన కదలని విష్ణువు, ఈయన కదిలే విష్ణువు. ఇద్దరికి ఏం తేడా లేదు. అందుకని అర్చకుడిని అవమానించరాదు, అర్చకుని బాధ పెట్టరాదు. అర్థమైందనా? సో వారు చక్కగా నామాన్ని పట్టుకున్నారు, నామ జపం చేశారు.
నేను ఒక్కడనే ఫలం పొందేయకూడదు, ఊరంతా ఫలం పొందాలి, ఊరంతా బలం పొందాలి, మన గోపాలస్వామికి ఇంకా వైభవం రావాలి, ఇంకా వెలుగు రావాలి, ఆయన లేకపోతే మనం లేవు అని మన గోపాలస్వామి దగ్గర ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మనం ఎంతో రుణపడి ఉన్నాం, మనం ఎంతో ఆనందించవలసి ఉన్నాం. మనం చక్రవర్తి గారు ఆ పేరు వింటేనే నాకు చాలా సంతోషం. ఎందుకు అంటే రామచంద్రమూర్తిని మనం హరికథ అయిపోయిన తర్వాత ఆఖరిలో ఏమని మంగళారతి పడతారు? చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం కదా, చక్రవర్తి కుమారుడు ఆయన. సో అందువల్ల మీ పూర్తి పేరేమిటి? శ్రీనివాస చక్రవర్తి. ఎంత భాగ్యం అండి కదా. అందుకే శ్రీనివాసుడే మీతో చేయించుకుంటున్నాడు, అమ్మవారు చేయించుకుంటున్నారు, రాజ్యలక్ష్మి అమ్మవారు. ఈ కీర్తనలో అన్నమయ్య ఏం చెప్తున్నాడు? మనకి బోల్డన్ని నామాలు దొరికినాయి, కరువు ఏం లేదు. గోవిందాది నామోచ్చారణ, గోవింద, మాధవ, కేశవ, మధుసూదన ఎన్నో నామాలు దొరికినాయి, మనకేం కరువు లేదు. చక్కగా ఈ నామాలంతా మనం పాడుకుందాం, ఆయనతో ఆడుకుందాం, ఆయన్ని వేడుకుందాం, ఈ శరీరాన్ని వాడుకుందాం, సమయం వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం అని మనకు ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు. మరి అమ్మవారు కూడా మనకి ధైర్యాన్ని ఇస్తున్నారని అన్నమయ్య చెప్తున్నాడు. అందరూ ఒక్కసారి గోవిందా గట్టిగా రెండు చేతుల పైకెత్తి గోవిందా. నేను ఇలా అనగానే మీరు 4 సార్లు శోభ అనే చెప్పండి. కళ్యాణం నాడు కుదరదు, అందులో ఇక్కడ అమ్మవారే రాణి, అందువల్ల అమ్మవారి కీర్తన చేయబోతుంది, నాకు అశాంతి అయిపోతుంది. అందుకని పాడేసిన తర్వాత నేను ప్రయాణం అవుతాను. అందరూ చెప్పండి. నేను ఇలా చేయత్తగానే 4 సార్లు శోభానే 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 చూడరమ్మ సతులాల చూడరమ్మ సతులాల శోభాన బాడరమ్మ శోభాన బాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాంచారి పతి చూడి కొడుతనాంచారి శోభానే 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 శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు కాముని పర్మిషన్ తీసుకోలేదని మీరు వచ్చారు, మీకు పర్మిషన్ తీసుకోలేదు. ఓకే ఓకే మాట్లాడు. లక్ష్మి అట వద్దా, ఏమైంది? ఏం కాదు చెప్పండి, మన గుళ్ళో ప్రోగ్రామే. ఏం లక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట